ఇంగ్లాండ్ లయన్స్ తో ఆఖరి 2 మ్యాచ్లలో తలపడే భారత్ ఏ జట్టును బీసీసీఐ ప్రకటించింది. అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలో లయన్స్ తో పోటీ పడనున్న ఈ టీంలో తిలక్ వర్మ, రింకు సింగ్లకు కూడా చోటు దక్కింది. కాగా భారత యువ క్రికెట్ జట్టుతో 3 అనధికారిక టెస్టులు ఆడేందుకు ఇంగ్లాండ్ యువ టీం ఇండియాకొచ్చింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య జనవరి 12, 13 వరకు 2 రోజుల పాటు ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది. ఇది డ్రాగా ముగిసిపోయింది. ఇక జనవరి 17 నుంచి భారత్ ఇంగ్లాండ్ లయన్స్ మధ్య తొలి అనధికారిక టెస్ట్ మొదలైంది. ఇందుకు సంబంధించిన ఫలితం శనివారం తేలనుంది. ఇదిలా ఉంటే జనవరి 24, 27 వరకు 2 జట్ల మధ్య 2 అనధికారిక టెస్ట్, ఫిబ్రవరి 1, 4 వరకు 3 అనధికారిక టెస్ట్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ 2 మ్యాచ్లలో ఇంగ్లాండ్ లయన్స్ తో తలపడే భారత యువ జట్టుకు బెంగాల్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్ గా కొనసాగనున్నాడు. ఇక రంజీ ట్రోఫీ 2024లో సత్తా చాటుతున్న టీమిండియా స్టార్లు హైదరాబాదీ తిలక్ వర్మ, యూపీ బ్యాటర్ రింకు సింగ్లు కూడా ఈ జట్టులో చోటు సంపాదించుకున్నారు. తిలక్ 2 మ్యాచ్లకు అందుబాటులో ఉండనుండగా రింకు ఆఖరి టెస్ట్ కోసం జట్టులో చేరనున్నాడు. ఈ మ్యాచ్లన్నీ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్నాయి. యువ జట్ల మధ్య పోటీ ఇలా ఉంటే జనవరి 25 నుంచి టీమిండియా ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే.